నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. ప్రస్తుతం భారతదేశంలో బాగా చర్చనీయాంశమైన అంశం ఏదైనా ఉంది అంటే బంగ్లాదేశ్లో జరుగుతున్న మైనారిటీస్ మీద దాడులే కావచ్చు, హత్యలే కావచ్చు. మరీ ముఖ్యంగా చూసుకుంటే హిందువులు అని తెలిసినప్పుడు వాళ్ళని చంపేసే విధానం ఏదైతే ఉందో అది బాగా చర్చనీయాంశం అవుతుంది. అయితే దీని మీద ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించడం జరిగింది. సో దీని మీద స్పందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చింతా రాజశేఖర్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూసుకున్నట్టయితే బంగ్లాదేశ్లో ఎట్లాంటి విధ్వంసం జరుగుతుందో మనం చూస్తున్నాం. మైనారిటీస్, హిందూస్ మీద దాడులు, వాళ్ళని హత్య చేయడం, ఇలాంటివన్నీ చూస్తున్నాం. అండ్ దీని మీద ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్పందించడం జరిగింది. సో దాన్ని ఎలా చూడాలి ఏంటంటారు సార్? అంటే ఎక్కడ హింస జరిగినా సరే ప్రతి ఒక్క నాయకుడు స్పందించాలి, అది మానవత్వం. అది కాకపోతే మన దేశ దౌర్భాగ్యం ఏంటంటే దాంట్లో మతాలని రాజకీయాలకి పులివేస్తున్నారు. అసలు మతంని ప్రోత్సహించేదే రాజకీయ నాయకులు. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఒక హిందువుని చంపినారు. భారతదేశంలో ఎస్పెషల్లీ బీజేపీ అనుకూల వర్గాలు దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి. బంగ్లాదేశ్ మన దేశం కాదు, కానీ అక్కడ ఒక హిందువుని చంపినారని వీళ్ళు స్పందించాలి, బాధపడిపోతున్నారు. ఇక్కడ మూడు విషయాలు: ఒక మనిషిని చంపినందుకు బాధనా, లేకపోతే ఒక హిందువుని చంపినందుకు బాధనా, ఒక హిందువుని ముస్లిం చంపినందుకు వాదన. ఇంకా బీజేపీ వాళ్ళే అనుకూల వర్గాలు ఎక్కువ దీన్ని కనబడుతున్నాయి. అట్లాగే మనము గాజాలో దాడులు జరిగితే, ఇజ్రాయెల్ దాడులు చేస్తే ముస్లిమ్స్ అందరూ అయ్యో అయ్యో పాపం, అయ్యో పాపం అంటారు. మరి ఇజ్రాయెల్ మీద ముస్లింలు దాడి చేసినప్పుడు ఎవరు మాట్లాడరు. అట్లాగే మన దేశంలో హిందువుని చంపితే భారతీయ జనతా పార్టీ వాళ్ళకి అంత బాధ ఉంటే, రాయ్బరేలీలో హరిఓం వాల్మీకి అనే ఒక వ్యక్తిని దళితుడు అన్న కారణం చేత హత్య చేశారు. అంటే కులం తక్కువ వాడు కాబట్టి అతను ఏదో ఆ అగ్రవర్ణాల వాళ్ళ దగ్గరికి ఏదో వచ్చి చేస్తే అతను హత్య చేశారు. ఒకతను దళితుడు బుల్లెట్ కొనుక్కుంటే, నువ్వు బుల్లెట్ కొనుక్కుంటావా, అగ్రవర్ణాలకు మాత్రమే బుల్లెట్ నడిపే హక్కు ఉందని చెప్పేసి అతన్ని హత్య చేసినాడు. ఉత్తరప్రదేశ్లో ఒక యాదవుడు ప్రవచనాలు చెప్పినాడు. ప్రవచనాలు చెప్తే అతన్ని బ్రాహ్మణులు చేయాల్సిన పని నువ్వెట్లా చేస్తావు అని చెప్పి అతన్ని గుండు గీయించి ఒక బ్రాహ్మణ మహిళ మూత్రం సేకరించి అతను తాగిస్తాడు. అది శిక్ష. ఇవి కనబడతలేవా? దీన్ని ఎందుకు మాట్లాడరు? ఇవి తప్పులే కదా సార్. ఘోరమైన తప్పు. నీ దేశంలో జరుగుతున్న తప్పు. మిజోరాం, మణిపూర్లో ఏం జరుగుతుంది? మణిపూర్లో ఏం జరుగుతుంది? నీ భార్య క్రిస్టియన్, నా పిల్లలు క్రిస్టియన్లు అంటావు కదా. మణిపూర్లో ఏం జరుగుతుంది? క్రిస్టియన్లను వివస్త్రం చేసి రోడ్డు మీద నడిపిస్తున్నారు, హత్యలు చేస్తున్నారు, అత్యాచారం చేసి హత్యలు చేస్తున్నారు. దాని మీద ఎందుకు మాట్లాడు? నీ దేశంలో ఉన్న పౌరుల గురించి నీకు చీమ గుట్టదు. వాడెవడో బంగ్లాదేశ్లో ఉన్నాడు, వాడు హిందువు అయితేనే మన దేశం మనకెందుకు ఆ సమస్య? మన దేశంలో లేవు అటువంటివి. మన దేశంలో ఉన్నప్పుడు అటువంటి సంఘటన జరిగితే నువ్వు స్పందించవా? విదేశాల్లో హిందువుని చంపితే ఎందుకని? హిందుత్వం అనే దీంట్లో మాట్లాడి నీకేదో అపాయం జరిగిపోతుంది, హిందుత్వం నాశనం అయిపోతుంది, అది ఇది అని చెప్పేసి వీళ్ళని భయభ్రాంతులకు గురి చేసి అసలైన సమస్యలు పక్కదో పట్టించాలి. అసలు విద్య, వైద్యం, ఉద్యోగోపాధి కల్పన, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇవేవి లేవు. వీటి గురించి మాట్లాడకుండా డైవర్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఎంతసేపు మతం అనే మత్తులో ప్రజలని దాంట్లో డైవర్ట్ చేయాలి. అదే భారతీయ జనతా పార్టీ గత 12 సంవత్సరాలుగా చేస్తున్నది. అదే భారతీయ జనతా పార్టీ స్టార్టింగ్ నుంచి చేస్తున్నది కూడా అదే. అంటే ఈ మధ్య కాలంలో ఇంతకుముందు లేని విధంగా మతం గురించి ప్రచారాలే కావచ్చు, పరమతాన్ని ద్వేషించే ప్రచారాలే కావచ్చు, అవన్నీ ఇప్పుడు బీజేపీ వచ్చినప్పటి నుంచి అవుతున్నాయి సార్. ఇంతకుముందు ఎప్పుడు అవ్వలేదా? ఇంతకుముందు దాడులు ఎప్పుడు జరగలేదా? ఇంతకుముందు ఎక్కడ చెప్పండి. ఇంతకుముందు మతపరమైనవి రెచ్చగొట్టి చేసి మొదలుపెట్టింది ఎవరమ్మా? ఇప్పుడు విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ అనే వ్యక్తి రాజీవ్ గాంధీని ఓడించి ప్రధానమంత్రి అయినాడు. ప్రధానమంత్రి అయిన తర్వాత మండల్ కమిషన్ ఒక ఇది తీసుకొచ్చినారు, రిజర్వేషన్. అంతకుముందు బీసీలకు రిజర్వేషన్ ఉండేది కాదు. బీసీలకు కూడా రిజర్వేషన్ తీసుకోవాలని విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ అతను తీసుకొచ్చారు.
ఆ విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ఎక్కడ పాపులర్ అయిపోతాడో అని అతన్ని దించేయాలని చెప్పేసి అద్వానీ రథయాత్ర మొదలుపెట్టాడు. దాన్ని మండల్ కమండల్ ఇది అంటారు. ఏమో మండల్ కమిషన్ తీసుకొస్తే వీళ్ళేమో అయోధ్య కోసం రథయాత్ర స్టార్ట్ చేశారు. అంతకు ముందర భారతీయ జనతా పార్టీ ఎన్నడూ రామాలయం గురించి మాట్లాడలేదు, అయోధ్య గురించి మాట్లాడలేదు. ఎప్పుడైతే ఈయన తీసుకొచ్చినారో స్టార్ట్ మత రాజకీయాలు అనేది అప్పుడు ఎక్కువ బీజం పడింది. సార్ రామాలయం అంటే బార్బీ మసీద్ ఎక్కడైతే ఉందో అది 30 సంవత్సరాల క్రితం నుంచి కూడా దాని గురించి పోరాటం చేస్తున్నారు కదా సార్. స్వాతంత్రం కన్నా ముందు నుంచి కూడా న్యాయ పోరాటం జరుగుతుంది. అవును సార్. కానీ దాన్ని రాజకీయంగా ఎత్తుకున్నది భారతీయ జనతా పార్టీ. అంతకుముందు ఎప్పుడు మాట్లాడలేదు. అంతకుముందు ఎప్పుడు రాజకీయంగా ఎప్పుడో దాన్ని తీసుకోలేదు. రాజకీయంగా తీసుకున్నది ఎప్పుడు మేబీ రాజీవ్ గాంధీ వచ్చిన తర్వాత దాని గుడిని పగలగొట్టి తాళాలు పగలగొట్టి అక్కడ శిలాన్యాసం జరిగి ఇదంతా పర్మిషన్ ఇచ్చింది రాజీవ్ గాంధీ. మీరు అక్కడ రామ్లల్లాని పూజ చేసుకోవచ్చు అని పర్మిషన్ ఇచ్చింది రాజీవ్ గాంధీ. ఆ తర్వాత దీన్ని వీళ్ళు భుజానికి ఎత్తుకున్నారు. మొత్తం వీళ్ళే చేశారని చెప్తారు కదా సార్. మొత్తం ఇప్పుడు దాని వెనుక చరిత్ర వెళ్తే చాలా ఉందమ్మా, చాలా ఉంది. అంటే మన దేశంలో ఎన్ని అకృత్యాలు జరుగుతున్నా, ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయేమో ఎవరు స్పందించారు. కానీ పక్క దేశంలో అది పాకిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, అక్కడ ఏదైనా మైనారిటీకి ఏదైనా ఇబ్బంది జరిగితే మాత్రం స్పందిస్తున్నారు. అదే కాదమ్మా, హిందువులనే కాదు ముస్లింలు కూడా గాజా మీద ఇజ్రాయెల్ దాడి చేసి చిన్నపిల్ల చనిపోయిన అని గొగ్గలు పెడతారు. కానీ గాజా వాళ్ళు వచ్చి పాలస్తీన్ వాళ్ళని ఎట్లా చంపుతున్నారు అనేది దాని గురించి మాట్లాడరు. నా మతమోడుకి దెబ్బ తగిలితే అబ్బా అంటాము, నా మతమోడు వేరే దెబ్బ తగిలితే సంతోషిస్తాము, పండగలు చేసుకుంటాం. అట్లా ఉంది. మనిషి విలువలు లేకుండా మనుషులు అట్లా తయారు చేసినమ్మా. ఈ దేవుడు అనేది ఎవరు చేస్తున్నారంటే దేవుడు అనేవాళ్ళు ఈ రాజకీయ నాయకులే తయారు చేస్తున్నారు. ఒక సమాజాన్ని కంట్రోల్లో పెట్టుకునే ఒక మత్తు మందు అది, డ్రగ్స్ లాంటిది అది. కులము మతం ఇవన్నీ ఏంటంటే వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోవడానికి, ఆ సమాజాన్ని తమ కంట్రోల్లో పెట్టుకోవడానికి ఉపయోగించే ఒక మత్తు మంది అది. దేవుడు లేడు, ఏం లేడమ్మా. అట్లా ఎట్లా అంటారు సార్? ఇంతమంది నమ్ముతున్నారు దేవుడు లేడని, మీరు ఎలా దాని గురించి తర్వాత మాట్లాడదాం. అంటే ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఇదే జరుగుతుంది కదా సార్. ఇప్పుడు మనము అందరినీ అంటే శివుడిని, వెంకటేశ్వర స్వామిని, రాముడిని, కృష్ణుడిని, సాయిబాబాని కొలుస్తున్న ఈ తరుణంలో సాయిబాబా అసలు దేవుడే కాదని చెప్పేసి ఇప్పుడు మనం చూస్తున్నాం. మాధవీలత గారి మీద, అదే సినీ నటి మాధవీలత గారి మీద కేసు నమోదైంది. తనైతే అసలు ఎట్లా మాట్లాడుతుందంటే దేవుడు కాదని మాట్లాడుతుంది. అట్లనే చూసుకున్నట్టయితే గాంధీజీ గురించి కూడా తను అట్లనే వ్యతిరేకంగా మాట్లాడుతుంది. ఒకప్పుడు తను చాలా ఆరాధించాను గాంధీని, ఎందుకంటే నా పుట్టినరోజు తన పుట్టినరోజు ఒకటే రోజు, నేను అసలు మాంసాహారమే ముట్టుకోను ఆ రోజున, మా నాన్నతో కూడా గొడవపడ్డా, నేను మాంసం ఆ రోజున తినొద్దు అని చెప్పేసి. సో దీని వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు సార్? మాధవీలత అంటే బీజేపీ సినీ యాక్ట్రెస్ మాధవీలత, ఇద్దరు ఉన్నారు బీజేపీలో. సో మొదట ఆమె సాయిబాబా విషయానికి వద్దాం. ఆమె ఏమన్నదంటే సాయిబాబా ముస్లిం అంది. దాంట్లో డౌటే లేదు, ఆయన ముస్లిం. సబ్కా మాలిక్ ఏక్ హై అంటాడు, అల్లా ఏక్ హై అంటాడు. ఆయన దేవుడు అయితే కాదని నేను కూడా యాక్సెప్ట్ చేస్తా. నేనైతే ఏ దేవుడిని నమ్మను. ఆమె ఒక విధంగా సాయిబాబా ముస్లింది అనేది కరెక్టే, ఆయన దేవుడే కాదన్నది కూడా కరెక్టే. కాకపోతే ఆమె ఏమంటదంటే నేను బీజేపీలో ఉంటుంది, హిందూ ధర్మం, మన ధర్మం మనకు ఉండగా వేరే వచ్చి చెప్పడానికి ఏముంది అని చెప్తుంది ఆమె. అసలు నీ ధర్మం ఏంటో నువ్వు తెలుసుకోమ్మా. ఆమె పసుపులేటి మాధవీలత అనుకుంటా ఆమె పేరు. కాపు సామాజిక వర్గం అని అంటారు చాలా మంది. ఒకవేళ నువ్వు మాధవీలత, నువ్వు కాపు సామాజిక వర్గానికి చెందిన దానివైతే నీకు మతం అనేది లేదు, నువ్వు పూజ చేయడానికి అర్హురాలు కాదు. మనుధర్మం ప్రకారము, మనుస్మృతి ప్రకారము బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు ఈ 3 కులాలు తప్ప, ఈ 3 వర్ణాలు తప్ప మిగతా వారు ఎవరు పూజ చేయడానికి అనర్హులు. మనుస్మృతి చదవండి. అదేంటి సార్? అది రాసుందమ్మా. ఎక్కడ ఉండాలి వీళ్ళు ఎందుకు పుట్టారు? శూద్రులు అంటారు వీళ్ళని. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. బ్రాహ్మణులేమో నోట్లకెళ్ళి పుట్టినారు, క్షత్రియులేమో భుజాలకెళ్ళి పుట్టినారు, ఉదరం నుంచి ఏమో వైశ్యులు పుట్టినారు, కాళ్ళ నుంచి ఏమో శూద్రులు పుట్టినారు. శూద్రుల పని ఏంటి? ఈ 3 వర్ణాలకి సేవ చేయటమే.
అంటే కాళ్ళ నుంచి పుట్టారు కాబట్టి ఇంకా సేవకే రాసుంది. ఇప్పుడు రామాయణం, శ్రీరామచంద్రుడు రామరాజ్యం ఎంతటి ధర్మమైన పరిపాలన అంటారు కదా, రామాయణంలో వాల్మీకి రామాయణంలో ఇది రాసుంది. రాముడు రావణాసురుడు ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి పరిపాలిస్తున్న టైంలో ఒక బ్రాహ్మణుడు రాముడి దగ్గరికి వచ్చి, నా కొడుకు అకారణంగా చనిపోయాడు, అనుకోకుండా ఆకస్మికంగా చనిపోయాడు అంటే దానికి ఏంటి, ఎందుకు చనిపోయింటాడు అంటే, ఎవరో మన దేశంలో అధర్మమైన పని చేస్తున్నారు కాబట్టి నా కొడుకుకి అకాల మృత్యు సంభవించింది అంటారు. ఏమి జరిగింది అంటే మొత్తం రాజ్యం అంతా వెళ్ళి గాలించి వస్తే ఒక శూద్రుడు తపస్సు చేస్తున్నాడు. ఒక శూద్రుడు తపస్సు చేస్తున్నాడు. శూద్రుడికి తపస్సు పూజ చేసే అర్హత లేదు కాబట్టి, అది అధర్మం కాబట్టి నా కొడుకు అనుకోకుండా చనిపోయాడు, అకాల మృత్యు చెందాడు అని రాముడు చెప్తే, రాముడు వెళ్ళి అరణ్యానికి వెళ్తాడు. వెళ్ళి అతను చెట్టుకి వెళ్ళాడు, తలకిందులో తపస్సు చేస్తూ ఉంటాడు. ఏంటి తపస్సు చేస్తున్నావు, ఏంటి నీ పేరేంటి, నీదేంటంటే నా పేరు శంభుకుడు అని చెప్తాడు. శంభుకుడు, నేను ఒక శూద్రుడిని అని చెప్తాడు. శూద్రుడు నువ్వు పూజ చేయకూడదు కదా అని అడుగుతాడు రాముడు. నేను స్వర్గలోక ప్రాప్తి కోసము తపస్సు చేస్తున్నా అంటాడు. మా తలవారు తీసి తల నరికేస్తాడు. ఎందుకని? శూద్రులు పూజలు చేయకూడదు, శూద్రులు తపస్సు చేయకూడదు, స్వర్గలోక ప్రాప్తి కోసం ఏ పని చేయకూడదు. ఇది రామాయణంలో శంభుక వధ అనే ఘట్టం గురించి చదివితే నేను ఈరోజు చెప్తున్నాను. చాలామంది గుడికి వెళ్తారు. మాధవీలత గారు మీరు చెప్తున్నారు కదా మన 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 హిందూ ధర్మం అని. మన హిందూ ధర్మం ప్రకారం మీరు పూజ చేయకూడదు. మనుస్మృతిలో రాసుంది, రామాయణంలో రాసుంది, మహాభారతంలో రాసుంది, శూద్రులు పూజకి అనర్హులు. మనుస్మృతిలో ఏం రాసిందంటే, పూజ చేసిన తర్వాత పెట్టిన భోజనాల్లో మిగిలిన భోజనం కూడా శూద్రులకు పెట్టకూడదు. వాళ్ళు దానికి అర్హులు కాదు. శూద్రుడు కనుక మంత్రోచ్చారణ చేసి అతని నాలుకలో శూలం దింపాల. అతను మంత్రాలు వింటే, బ్రాహ్మణుడు చదివే మంత్రాల్లో అతను వింటే అతని చెవులో సీసం పోయాల, కరిగించిన సీసం పోయాల. ఇదమ్మా మానవీలత. నువ్వు అసలు నీకు మతమే లేదు. నీకు హిందూ మతం ప్రకారము, హిందూ ధర్మం ప్రకారము నువ్వు పూజకి అనర్హురాలివి. నువ్వు హిందువే కాదు. హిందూ మతం కూడా, హిందూ మతం ఏం మతం అనేవారు ఇంత ముందర, ఈ బ్రిటిష్ వచ్చిన తర్వాత హిందూయిజం మనం వదిలిపెట్టారు. కానీ అంత ముందర హిందూ మతం పేరేంటి? బ్రాహ్మణిజం. మరి అందులో అందరూ ఓన్లీ బ్రాహ్మణ్స్ మాత్రమే ఉంటారు. బ్రాహ్మణ్స్ శాసించే ధర్మాన్ని బ్రాహ్మణిజం అంటారు. ఇది ఎవరో ఇప్పుడు స్వామి వివేకానంద ఉన్నారు. స్వామి వివేకానంద రాశారు స్వయాన. ఇప్పుడు అంతెందుకమ్మా మన ధర్మం అంటారు. పూరిలో జగన్నాథుడు దేవాలయం ఉందంటారు. ఆ దేవాలయం ఎవరిది? కృష్ణుడు కాదమ్మా, అది బుద్ధుడిది. దాన్ని మార్చి దాంట్లో కృష్ణుడు, బలరామకృష్ణులు వాళ్ళని పెట్టి గుడిని మార్చేసినారు. ఇది ఎవరు రాసినారు? స్వామి వివేకానంద స్వయంగా ఆయన ఒక బుక్ రాసినాడు, దాంట్లో ఉంది. అలాగే గుడి మీద కట్టడాల్లో బుద్ధుడి చెక్కడాలు ఉంటాయి ఈ రోజుకి కూడా. అంటే ఓన్లీ ఆ చెక్కడాలు, అంటే ఆ కట్టడాల్లో ఉన్న బొమ్మలు చూసి మీరు చెప్తున్నారు అసలు, లేకపోతే బొమ్మ ఉందండి. మరి బుద్ధుడి గుడి, కృష్ణుడు దాని మీద కృష్ణుడు బొమ్మ ఉంటారు కానీ బుద్ధుడి గుడి ఎందుకుంటారు? అంటే చాలా టెంపుల్స్ లలో ఆర్కిటెక్చర్ అనేది చాలా ఉంటాయి కదా సార్, దాన్ని బట్టి కూడా ఉంటది కదా. చాలా టెంపుల్స్ బుద్ధుడి టెంపుల్స్ ని హిందూ టెంపుల్స్ గా మార్చారు. చాలా టెంపుల్ వాళ్ళు చాలా టెంపుల్స్. పంచపాండవుల గుడి ఏదో ఉంటది, దాంట్లో మనం బట్టలు తీసేస్తే డైరెక్ట్ గా బుద్ధుడు కనపడతాడు. బట్టలు కప్పేసి కిరీటం పెట్టి బుద్ధుడిని వేరే దేవుళ్ళగా అలంకరిస్తారు. విజువల్స్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి. ఒక చోట దుర్గామాత కిరీటం తీసేస్తే బుద్ధుడు, కిరీటం పెడితే ఆ కిరీటం పెట్టి ముక్కు పుడక కాటిగా దిద్దితే అమ్మవారు, ఒరిజినల్గా చూస్తే అది బుద్ధుడు. అట్లా చాలా గుళ్ళు ఉన్నాయి మార్చినవి. ఒక్కొక్కటి బయటకు వస్తుంది. అంతేందుకమ్మా, బుద్ధుడు మనకి 2000-2500 సంవత్సరాల క్రితం కూడా మీకు విగ్రహాలు దొరుకుతాయి. కానీ హిందూ ధర్మం అంత పాతే దొరకవు మనకి. హిందూ ధర్మం వ్యాప్తి ఎప్పటి నుంచి జరిగింది? స్వామి వివేకానంద రాసిన పుస్తకం ప్రకారము బౌద్ధాన్ని నాశనం చేసింది
శంకరాచార్య, రామానుజాచార్య హత్యలు చేయించారు. బౌద్ధ భిక్షులని హత్యలు చేయించారు. ఎందుకు? బుద్ధుడు ఏమన్నారు? 4 వర్ణాలు లేవన్నాడు. అందరూ ఒకటే అన్నారు. అంతకుముందు బుద్ధుడి కంటే ముందర ఏమన్నా ఎవరికైనా ఏమన్నా కష్టం వస్తే ఏం చేసేది? వాళ్ళు బ్రాహ్మణుని దగ్గరికి వచ్చేది. బుద్ధుడు వచ్చేది అందరూ సమానం అంటే అందరూ బుద్ధుడి దగ్గర పోతే వీళ్ళకి ఫుడ్ పోయింది. అందరూ సమానమే. బుద్ధుడు ఏమన్నాడు? దేవుడు లేడన్నాడు. బుద్ధుడు నాస్తికుడు, నాస్తికత్వం బోధించాడు బుద్ధుడు. అయ్యా బాబు, దేవుడు ధర్మం ఏమీ లేదు, నీ కష్టాన్ని నువ్వే అధిగమించాలి, నువ్వే కృషి చేయాలి, దానికి పరిష్కారం ఏందో నువ్వే ఎత్తుక్కోవాలి. ఇప్పుడు ఏముంది, ఎవరికైనా ఏమన్నా కష్టం వస్తే ఏం చేస్తున్నారు? అన్ని మతాలలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఏం చేస్తారు? వాళ్ళ ప్రేయర్ ప్లేసెస్ కి వెళ్ళి ప్రేయర్ చేసుకోవడం, ప్రేయర్ చేస్తారు. ప్రీస్ట్కి ఏమి ఇస్తారు? క్రిస్టియన్లు అయితే దశం భాగం ఇవ్వాలా, మనమైతే దానం ఇవ్వాలా, ముల్లాకైతే ఇంకా వేరే ఏదో ఇవ్వాలా. అంత ఎక్స్ప్లోటేషన్ లేదు ఏది ముస్లిమ్స్ లో. హిందూయిజంలో, క్రిస్టియానిటీలో ఉన్నంత ఫైనాన్షియల్ దోపిడీ లేదు. నిజంగా లేదంటారా సార్? ఎందుకంటే బక్రీద్ వస్తే వాళ్ళు ఇస్తారు కానీ అంత ఇవ్వరు. ఎంత హిందూస్ క్రిస్టియన్స్ ఏంటి, నీ జీతాలు వస్తే 10% ఇచ్చేయాల. కానీ వాళ్ళ ఆచారాలు వేరు కదా సార్. వాళ్ళు చాలా, అంటే మీరు ఓన్లీ మనీ పరంగా చూసుకుంటున్నారు కానీ వాళ్ళ ఆచారాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి కదా. అదేమ్మా, ఇప్పుడు ఎవరమ్మా నీకు కష్టం వస్తే దేవుడికి నేను మీడియేటర్ అనడానికి ఎవరు ఆయన? ఎందుకు అది అట్లా క్రియేట్ చేసినారు? దోచుకోవడం కోసమే, కష్టపడకుండా కూర్చొని తినడం కోసమే. సో మాధవలత గారు ఒకసారి మనుస్మృతి చదవండి. మనుస్మృతిలో కొన్ని శ్లోకాలు ఉన్నాయి. పశువు డోల్ అంటారు కదా, తబలా కాకుండా ఉంటుంది అది. శూద్రుడు, నారి, వీళ్ళందరూ కొట్టడం కోసమే. తులసిదాస్ రామాయణంలో ఉంటది. కొరడా అంటున్నారు మీరు? కొట్టడం కోసమే వీళ్ళు ఉన్నారు. డోల్ ఏం చేస్తాం? మీరు కొడతాం కదా, పశువుల్ని కొడతాం. శూద్రుడిని కూడా కొట్టడం కోసమే వీళ్ళు తయారు చేసినారు. వీళ్ళందరూ కొట్టడానికి అర్హులు. అంటే వాళ్ళతో పని చేయించుకోవాలి, మళ్ళీ వాళ్ళనే హింస చేయాలి. సో నువ్వు శూద్రురాలివి ప్లస్ మహిళవి కాబట్టి నిన్ను కొట్టడం కోసమే సృష్టించారు దేవుడు. సో తెలుసుకోమా. సో సాయిబాబానే కాదు, మొత్తం వస్తే మతాలన్నీ అట్లాగే ఉన్నాయి. ఇక మీరు గాంధీజీ ఏమో చెప్తున్నారు అంటే కొన్ని వీడియోస్ కూడా చూసాం కదా. ఇప్పుడు మనము అంటే ఇప్పుడు ఈమె ఏం చేస్తూ ఉంటుందంటే, క్రిస్టియన్స్ ప్రార్థనలు చేస్తే రోగాలు తగ్గించటము, ప్రార్థనలు చేస్తే గ్యాస్ సిలిండర్ అయిపోతే గ్యాస్ రావటము, అలాగే వంట చేస్తా కూర్చో మనం మాట్లాడదామా, ఇద్దరిని దూతలే పంపించి, అవన్నీ అభూత కల్పనలు. కామెడీ కామెడీ కామెడీ. అటువంటి కామెడీ బాబా బాగేశ్వర్ ఉన్నారమ్మా. ఒకసారి మాధవీలత బాబా బాగేశ్వర్ అని ఒక ఆయన ఉన్నారు. ఆయన దగ్గరికి భక్తులు వస్తే సమస్య చెప్పుకుంటే ఆయన ఇట్టి బట్టి డైరెక్ట్గా హనుమంతుడితో ఫోన్లో మాట్లాడతారు. వీడియో ప్లే చేయండి, మాధవలీలత గారికి అర్థమవుతుంది. అది కేవలం క్రిస్టియానిటీ లేదమ్మా, అటువంటి కోకొల్లలుగా హిందూ పూజలు కూడా చేస్తున్నారు. అది పెట్టి నవ్వి నువ్వు రకరకాల వింత వింత ఎక్స్ప్రెషన్లు ఇచ్చి వీడియోలు చేయడం కాదు, ఇవి కూడా చెయ్యి. నువ్వు పాటిస్తున్న హిందూ ధర్మంలో కూడా ఆ మూర్ఖత్వం ఉంది. మతం అంటేనే మూర్ఖత్వం. మతం అంటే ఏంటంటే క్వశ్చన్ చేయకూడదు, ఇట్లా ఉంది ఇట్లా ఫాలో అవ్వ. బుద్ధిజం అట్లా కాదు, క్వశ్చన్ చేయి. తప్పు కాదు, నీకేదన్నా అనుమానం ఉంటే, నాకు కడుపు నొప్పి వచ్చింది, పూజారి దగ్గర పోతే మంత్రం వేసి ఒక చూ మంత్రం అని నాకు డబ్బులు నేను పూజ చేస్తే తగ్గిపోతుంది అంటారు. అట్లా కాదు, నువ్వు దాన్ని శోధించడు. ఎందుకు ఉంది, నిన్నేం తిన్నావు, మొన్నేం తిన్నావు, ఏం తింటే కడుపు నొప్పి వచ్చింది, దాన్ని శోధించి దానికి పరిష్కారం ఏంటో నువ్వే కనుక్కో. నేనేమి చేయను, దేవుడే లేడు, నీ కష్టానికి నువ్వే పరిష్కారం వెతుక్కో అని చెప్పేదే బుద్ధిజం. మిగతా మతాలన్నీ కాదు, నీ కష్టం నేను తెలుస్తా, నాకు పైసలు. సో మాధవీలత గారు మీరు అంటే మీరు అవి పెడుతున్నారు కరెక్టే, కానీ అవన్నీ హిందూ మత గురువులు కూడా చేస్తున్నారు. ఎందుకు ఈయన లోపల ఉన్నారు? ఆసారాం బాబు లోపల ఎందుకున్నారు? రామ్ రహీం లోపల ఎందుకున్నారు? ఎంతమంది మీద అభియోగాలు లేవు?